హలో గైస్, స్వయంభూకి సంబంధించిన టీజర్ వచ్చిందనమాట. సో స్వయంభూ చూసిన తర్వాత కొన్ని మీమ్స్ అయితే అంటే మీమ్స్ అండ్ రోల్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో దాని గురించి ఈ వీడియోలో మాట్లాడతా. సో స్వయంభూ అయితే నాకు ఓకే అనిపించింది. సో వాళ్ళు చేసిన కామెంట్స్ని బట్టి నాకు ఇది కూడా కరెక్ట్గానే కొద్దిగా సిమిలర్ అయినా అనిపించింది కదా అన్నట్టుగా నాకు అనిపించింది. కొందరేమో కాపీ అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లే విఎఫ్ఎక్స్ అయితే అసలు ఎటువంటి చిన్న దాన్ని గీత పెట్టాల్సిన అవసరం లేదనమాట. సూపర్ ఉన్నది విఎఫ్ఎక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే సేమ్ బాహుబలిలో ఉండే కైండ్ ఆఫ్ కలర్ ప్యాలెట్ అంటే బాహుబలి డిఓపి సెంధిల్ కుమార్ గారు కాబట్టి సో అట్లా ఉండే ఛాన్స్ ఉన్నది అనమాట. అండ్ స్టోరీ అయితే క్రేజీ ఫిల్మ్ అని చెప్పేసి చెప్తున్నారు. బట్ బాహుబలిలో లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. అంటే వేరే ఉంటుంది బాహుబలి. సో పీరియాడిక్ స్టోరీ కాబట్టి అంటే సిమిలర్ పీరియాడిక్ అంటే పౌరాణిక రాజుల కథ, రాజ్యాలు ఉంటాయి, కొన్ని రాజులు ఉంటారు, ఒక విలన్ ఉంటాడు. సో ఇట్లాంటి స్టోరీ అనమాట. అండ్ దాంతోపాటు సంయుక్త మీనన్కి సంబంధించిన ఒక వీడియో చేశాను నేనైతే. సో తన క్యారెక్టర్ అయితే సీరియస్గా ఉంటుంది, ఎక్కడ నవ్వదని చెప్పేసి ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది అనమాట, ప్రెస్ మీట్లో. సో ఇక్కడ అంటే కింద నాకు కామెంట్స్ వచ్చినాయి ఏంటంటే బాహుబలిలో అవంతిక కూడా అంతే కదా అని చెప్పేసి కింద కామెంట్ చేస్తారు. తన అవుట్ఫిట్ కూడా ఏదైతే ఉన్నదో సేమ్ అవంతిక అన్నట్టుగానే నాకు కూడా అనిపించింది. నవన్నట్టు చూసుకున్నట్లయితే సేమ్ తన కూడా రాజకుమారి లెక్క అవపడ్డది అనమాట. సో దేవసేన కూడా రాజకుమారి. సో ఇట్లా ఉండే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అండ్ క్లైమాక్స్ చూసుకున్నట్లయితే ఒక షాట్ వచ్చిందనమాట. అక్కడ మహేంద్ర బాబులు ఏం చేస్తాడు, ఇట్లా పైకి ఎగిలి బల్లాల దేవుని చంపడానికి ఇట్లా ఎగురుతున్నాడు అనమాట. సో అట్లాంటి సిమిలర్ షాట్ అయితే ఈ టీజర్లో అయితే పెట్టడం జరిగింది. సో దాన్ని కూడా మనం చూడొచ్చు. అండ్ దాంతోపాటు మ్యూజిక్ అయితే రవి బాసుడు గారు చాలా బాగా ఇచ్చాడు. మ్యూజిక్ గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు. సినిమాటోగ్రఫీ సెంధిల్ కుమార్ గారు కూడా చాలా బాగా చేస్తారనమాట. అండ్ దాంతోపాటు మెయిన్ ఇవి రెండు, ఒకటేమో నవానటేష్ అండ్ ఇంకోటి సంయుక్త మీనన్. సో ఈ రెండు కొద్దిగా సిమిలర్గా ఉంటాయేమో అన్నట్టుగా నాకు అనిపించింది. సో మూవీ వచ్చే వరకు అయితే మనకు తెలీదు. ఎంత సిమిలర్గా వాళ్ళు ట్రై చేసినా కూడా, కొద్దిగా సిమిలర్ చేసినా కూడా సో దాన్ని మనం ఈజీగా కనిపెట్టేయచ్చు అనమాట. అండ్ దాంతోపాటు హై బడ్జెట్ అని చెప్తున్నారు. సో విఎఫ్ఎక్స్కి అయ్యి ఉంటుంది మ్యాక్సిమం, చాలా బడ్జెట్ అయితే పెట్టారట. సో ఇక చెప్పాల్సింది ఏం లేదనమాట. టీజర్ అయితే నాకు ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగా నచ్చింది. ఒక కొత్త కాన్సెప్ట్ అని చెప్తున్నారు. సో చూడాలి. డెఫినెట్గా నిఖిల్ అయితే ఈ మూవీతో హిట్ కొట్టాలని చెప్తున్నాను. అండ్ మేజర్లీ ఇంకోటి ఏంటంటే పార్ట్ 2 అట. సో 2 మూవీస్ వస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో చూడాలి మరి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. వీడియో నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.